ఇప్పటి వరకు చాలా చాలా బిజీగా ఉన్నారు. ఒకవైపు వర్క్ లో చాలా బిజీగా ఉన్నారు. గిడ్డంగుల శాఖ కార్పొరేషన్ చైర్మన్ గా. ప్రస్తుతం అది రాజీనామా చేసి బయటకు వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఏంటంటే ఇంక గట్టిగా కొట్లాడడమే. అంతేనా? అంతే. అప్పుడు బాధ్యతల్లో ఉన్నాం, బాధ్యతగా పనిచేసే వాళ్ళం. ఇప్పుడు ప్రజల పక్షాన ఉన్నాం, ప్రజల పక్షాన కొట్లాడాలి. గట్టిగా కొట్లాడడమే. అది ఒక రకమైన బిజీ, ఇది ఒక రకమైన బిజీ అండి. అప్పటితో పోలిస్తే ఇప్పుడే బిజీ ఎక్కువ. ఇంకా ఎక్కువ ఎందుకంటే రెస్పాన్సిబిలిటీ మా పెరిగింది. దగ్గరకు వచ్చి ఇది పని, లేకపోతే నాకంటూ పర్టికులర్ గా ఇంత పని అని అప్పచెప్పిన దానికి పని చేసేదానికి ఇప్పుడు అన్ని ప్రజల పక్షాన అన్ని ఏరియాల్లో ఏం జరుగుతుంది ఏంటి అని తెలుసుకొని ప్రశ్నించి పనిచేసేదానికి ఈ పని కూడా చాలా ఎక్కువగానే ఉంటది. ఇప్పుడు కూడా అదే బిజీ. పార్లమెంట్ ఎలక్షన్స్ కూడా రాబోతూ ఉన్నాయి కదా, సో ఆ రెస్పాన్సిబిలిటీ ఏ విధంగా తీసుకున్నారు మీరు? ఈ రెస్పాన్సిబిలిటీ అంటే పార్టీ నిర్ణయిస్తుంది కదండి, ఎవరెవరు ఏ ఏరియాలో ఎట్లా అనేది. మాది ఉమ్మడి పాలమూరు జిల్లాలో కాబట్టి ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఖచ్చితంగా ఇప్పుడు ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా తెలిసినప్పటికీ ఆయన పుట్టి పెరిగింది మా ఏరియా ఉమ్మడి పాలమూరు జిల్లా కాబట్టి పార్టీ ఎవరికి ఏం బాధ్యతలు అప్పచెప్తే ఆ బాధ్యతలు మేము ప్రత్యక్షంగా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నందుకు మేము బలంగా పార్లమెంట్ ఎలక్షన్ లో పార్టీ విజయానికి మేము ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాము. రజనీ గారు, మీరు మనం లాస్ట్ టైం మీట్ అయినప్పుడు చెప్పారు, తప్పకుండా నేను సాయి గారి అడుగుజాడల్లో ఇవన్నీ కూడా ఫుల్ఫిల్ చేయాలనుకుంటున్నాను అని చెప్పి. ఒకవేళ ఆయన ఉండుంటే కనుక ఈసారి ఎలక్షన్స్ లో తప్పకుండా పోటీ చేసి ఉండేవాళ్ళు, గెలిచి ఉండేవాళ్ళు కూడా. ఆయనకున్న ఫాలోయింగ్ అంత ఉంది, ఆయన మీద అంత పాజిటివిటీ కూడా ఉంది. అయితే ప్రస్తుతానికి మీరైతే పోటీ చేయలేదు ఆయన ప్లేస్ లో ఉండి. ఒకవేళ నెక్స్ట్ టైం అవసరం అయితే పోటీ చేసే పరిస్థితులు అయితే తప్పకుండా ఉన్నాయి. కానీ ఆల్రెడీ ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి కాబట్టి ఈసారి మీ పాలమూరు నుంచి ఏదైనా ఛాన్స్ వస్తే పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారా? ఛాన్స్ వస్తే ఖచ్చితంగా పోటీ చేస్తానండి. కాకపోతే ఎలక్షన్స్ పార్టీ అన్నప్పుడు పార్టీ అధినాయకులు నిర్ణయిస్తారు, వాళ్ళు ఎవరు ఏంటి, అక్కడ ఉన్న పరిస్థితులు, అక్కడున్న 7 నియోజకవర్గాల్లో అభిప్రాయాలు అనేక ఉంటాయి కదా. సరే, దాన్ని బట్టి అయితే అందరూ కట్టుబడి ఉండాల్సిందే. ఒకవేళ నిర్ణయిస్తే ఖచ్చితంగా నిలబడతారు. ఓకే.